దయచేసి తల వంచండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీవు మహాపరిశుద్ధుడును మహోన్నతుడును, మహోన్నత పరిశుద్ధ స్థలములలో నివసించు దేవా, నీకే వందనాలు స్తోత్రం. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, విరిగి నలిగిన మనస్సు గల వారి యొద్ద నివసించుటకు సిద్ధంగా ఉన్న మా శ్రీ యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రం. మీరు లోకమును ఎంతగానో ప్రేమించారు. ప్రేమించి మీ యొక్క పరిశుద్ధ జీవమును సిలువలో సమర్పించి బలియాగం చేసి మా అందరి పాపములను క్షమించుటకు మీరు చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకున్నాం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన క్రీస్తును తెలుసుకొనుట నిత్య జీవమని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిత్య జీవ అధికారముతో మాకు అనుగ్రహించు దేవా, నీకే వందనాలు స్తోత్రం. అయినా మరి ఈ దినము మమ్మలను నీ సన్నిధిలో ఐక్యపరిచి నీ నామమున ప్రార్థించి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ద్వారా మీ ద్వారా మేము పొందగలిగినట్లు సహాయం అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రం. ఇది మరి ప్రభువా, క్రైస్తవ విశ్వాసులకు, భూగోళమంతటా ఉన్నటువంటి క్రైస్తవులకు ఒక పరమ దినముగా మీరు అనుగ్రహించి పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి అని నిన్ను సంబోధించుటకు, పిలుచుటకు ఇచ్చినటువంటి అంగీకారమును బట్టి నీకు వందనాలు స్తోత్రం. ఎందరూ తను అంగీకరించారో వారందరికీ ఆయన నామమున కుమారులు కుమార్తెలకు మీరు అధికారం ఇచ్చారు. ప్రేమగల ప్రభువా, నా జీవితంలో, సంఘ జీవితంలో మీరు ఇచ్చినటువంటి కృపలను బట్టి కొందరు మరి విశేషంగా ప్రపంచమంతటా కరోనా వైరస్ అనేటువంటి పాండమిక్ ద్వారా, వ్యాధి ద్వారా అనేక మంది వేల సంఖ్యలో మరణించి ఉంటున్నారు. ఈ దినమును చూడక అయినా మీరు మాకు ఇచ్చినటువంటి సజీవ తరుణమును నీ పాత సన్నిధిలో చేరి నిన్ను మహిమపరిచి ఘనపరిచి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఘనత మహిమ ప్రభావములు నీకే ఆపాదిస్తుంది. ఈ సమయంలో మరి మారు మమ్ములను, మా యొక్క సంఘమును దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమగల ప్రభువా, అదేవిధంగా భూగోళం అంతటా జరుగుతున్నటువంటి ఆరాధనలకు అర్హుడమైన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతికున్న మా ప్రభు, నీకే వందనాలు స్తోత్రం. అయినా మరి ఈనాటి ఆరాధన నీ చేతులకు అప్పగిస్తుంటారు. మీరే ఘనత మహిమ పొందండి. నీ సన్నిధిలో బల సౌందర్యములు కలవు, సంతోష సమాధానములు కలవు అని మీరు ఇచ్చినటువంటి ఉచిత కృపను బట్టి కొందరాలు ఈ ఆరాధన అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ధైర్యంగా నీ కృపాసనం ఎంతకు వచ్చి నిన్ను ప్రార్థించుటకు మమ్ములను మీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాం. మరి ఒకసారి మీరే నాయకుడివై, అధికారివై, మా పరమ తండ్రివై మమ్ములను పరిపాలించి మా ఆరాధనలను స్వీకరించి మాకు, కుటుంబములకు, సంఘ కుటుంబములకు దీవెనాశీర్వాదకరంగా చేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. జీవనగానం నుండి పాట సంఖ్య 242, దేవా మహోన్నతుడా మహిమ ప్రకాశితుడా అనే పాట పాడుకుంటూ ఉదయకాల ఆరాధన ఆరంభించుకుందాం. దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, అతి వేళలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా, అతి వేళలో
చిగురించే ఆనందము నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా వేచాను ఒంటరి విశ్వాసినై వెదికాను నీ దారి అన్వేషినై వేచాను ఒంటరి విశ్వాసినై వెదికాను నీ దారి అన్వేషినై నీ దివ్య మార్గము దర్శించిన ఫలించే నా జన్మము నీ దివ్య మార్గము దర్శించిన ఫలించే నా జన్మము దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా హల్లెలూయా. పాట సంఖ్య 314. ఏసే నా పరిహారి ప్రియ ఏసే నా పరిహారి అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. పాట సంఖ్య 314 జీవనగానం నుండి. ఏసే నా పరిహారి ప్రియ ఏసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఏసే నా పరిహారి ప్రియ ఏసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందాలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందాలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి ఏసే నా పరిహారి ప్రియ ఏసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి మనుమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన మనోమాన్యాలు లే
నరులు వేధించిన నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి హల్లెలూయా. చివరిదిగా 298వ పాట జీవనగానం నుండి జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యా అనే పాట పాడుతున్నాం. 298 జీవనగానం నుండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా. ఈ ప్రత్యేక దినమున ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 128వ కీర్తన మనమందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ధ్యానించుకుంటాం. కీర్తనల గ్రంథము 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అని అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించునుగాక. ఒక క్షణం ప్రార్థనలో ఉందాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా పితృల దినోత్సవమును మరి చేసుకుంటూ పరమ తండ్రి అయినటువంటి నీ సన్నిధికి మేము సమీపంగా వచ్చే ప్రక్రియలో మా ప్రార్థనలు ఆలకించండి. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా చేయి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమునకు సజీవుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తుంటున్నాం. ప్రత్యేక దినము, ఈ దినము కారణం ఏంటంటే ఈ దినము ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫాదర్స్ డే అయితే ఫాదర్ తండ్రి ఎలా ఉంటాడో, తండ్రి ఏమి ఆజ్ఞాపిస్తాడో మరి అది మనము క్రీస్తు ప్రభువులో చూస్తాం. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుట నిత్య జీవము. అయినా మరి మా జీవితాల్లో జీవించిన కాలం అయిన తర్వాత నీ సన్నిధికి నిత్య జీవములో ప్రవేశించాలన్నదే ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క, ప్రతి మానవుని యొక్క ఆకాంక్ష అయి ఉంటుంది. మరి గత సంవత్సరాల్లో చాలా 20 సంవత్సరాల్లో తప్పకుండా ఇది 21వ సంవత్సరము. 21వ సంవత్సరంలో కూడా ఈ పితృ దినోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి ఒక తండ్రి ఉండవలసినటువంటి లక్షణములు, క్యారెక్టరిస్టిక్స్
మనం ధ్యానం చేస్తాం. ఆది కాండము నుంచి ప్రారంభిస్తే పితరులు చాలామంది ఉన్నారు. ఉన్నటువంటి వారిలో ఎక్కువ శాతము మరి బైబిల్ గ్రంథంలో పరమ తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు ఇంచుమించు అందరూ కలిగిన వారే. అలా కలిగి ఉండాలి అని ఈ 128వ కీర్తనలో ఒక పర్ఫెక్ట్ తండ్రికి ఉన్నటువంటి లక్షణాలని మరి ఇది రచించినటువంటి సొలొమోను మహారాజు ఇవన్నీ యాత్ర కీర్తనలు అయి ఉంటున్నాయి. యాత్ర కీర్తనలు 121వ కీర్తన నుండి 120వ కీర్తన నుండి మరి సుమారుగా కొన్ని కీర్తనలు ఉన్నాయి. వీటిని యాత్రా కీర్తనలు అని పండితులు తెలియజేశారు. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పురుషుడు ఆయన మరి దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో ఆయన త్రోవలందు నడుచు ప్రతి ఒక్కరూ కూడా ధన్యులు అని చెప్పబడి, అనగా సార్వత్రికంగా తండ్రులకు ఉండవలసినటువంటి ధన్యకరమైన గుణం ఎప్పుడు వస్తుందంటే పరమ తండ్రి అయినటువంటి దేవుడు. ఎందుకనగా మనకు యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి పరమ తండ్రిని అనునిత్యము ప్రార్థిస్తూ ధ్యానిస్తూ శిలువపై కూడా తన యొక్క ఆత్మను ఆ పరమ తండ్రికి అప్పగించి ఉంటున్నాడు. ఎందుకనగా పరమ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉంటున్నాను, అది పూర్తిగా నెరవేర్చాను కాబట్టి నా యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నానని సిలువలో ఆయన మరణిస్తూ చెప్పి ఉంటున్నాడు. సో ఈ లోకంలో ఉండవలసినటువంటి తండ్రులకు గురించి 2-3 మాటలు ఈ కీర్తన గ్రంథం నుంచి చెప్పిన తర్వాత ఈ పితృ దినోత్సవం ఏ విధంగా వచ్చింది, ఎలా ప్రాచుర్యం చెందింది, ఎవరు దీని కారకులు అనే విషయం కూడా ధ్యానిస్తూ ఉంటున్నాం. ప్రతి సంవత్సరం ధ్యానిస్తున్నాం అనుకోండి, మర్చిపోతూ ఉండొచ్చు కొంతమంది. కాబట్టి మరి ఒకసారి రీక్యాప్ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ రెండవ వచనంలో ఫస్ట్ పర్సన్ సింగులర్గా మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీ పైనైతే ఆయన త్రోవలందు నడుచువారు అందరూ ధన్యులు. రెండవదిగా మరి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. సో ఈ తండ్రి ఆజ్ఞల ప్రకారము ఆజ్ఞలను నిర్వర్తిస్తూ చేస్తున్నటువంటి తండ్రిగా ఇక్కడ మరి మనం చూస్తాం. ఎందుకంటే ఆయన దేవుని త్రోవలందు నడుస్తున్నాడు కనుక, భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక, తాను తన తండ్రి వద్ద నుంచి నేర్చుకున్నటువంటి ప్రతి మాటను, దేవుని యొక్క శాసనములను పాటిస్తూ మెలుగుతుంటున్నాడు కనుక అతనికి ఒక ధన్యత ఇవ్వబడింది. ఆ ధన్యత ఏంటంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. ఇదేంటండి, మన కష్టార్జితం మనం అనుభవించకపోతే ఇంకెవరు అనుభవిస్తారు అని అంటే ప్రసంగి అంటాడు. అనగా ఇదే కీర్తన రచించినటువంటి కీర్తనాకారుడు ప్రసంగిలో అంటాడు, ఆయన సెలవు లేక ఒక పూట భోజనం చేసి ఉండగలిగిన వాడు ఎవడు అంటాడు. కాబట్టి మనము ఏమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను ఆయన మహిమార్థమై చేయుటకు మన జీవితాల్ని, మన యొక్క హృదయాల్ని, తలపులను ట్యూన్ చేసినట్లయితే అప్పుడు ఈ ధన్యత ఇంకా పెరుగుతుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండు. కాబట్టి ఈ పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణమైనటువంటి ఈ మానవుడు, హీఈస్ నాట్ ఎ సింగిల్ పర్సన్. పాశ్చాత్య దేశాల్లో సింగిల్ ఫాదర్, సింగిల్ మదర్ అని ఉంటారు. కానీ మరి ఇతనికి మరి ఆయన లోకిట
నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. అనగా ఇక్కడ నీలోగిట నీ భార్య అని చెప్పబడ్డది. అంటే హీజ్ ఎ మ్యారీడ్ మ్యాన్. చూడండి, ఆది కాండమును మనం చూస్తూ ఉంటే వరుస క్రమంలో సృష్టిని సృజించి ఈ సృష్టిని అంతా పరిపాలించుటకు, ఏలుటకు, నింపుటకు, అధికారం చేయుటకు ఒక వ్యక్తిని నిర్మించిన తర్వాత ఇట్ ఈస్ గుడ్ అన్నాడు దేవుడు. ఆ తర్వాత మరి 6వ దినమున ఆయన చేసిన సృష్టి అంత పరిపూర్ణత చెందిన తర్వాత ఈ సృష్టిని అనుభవించడానికి ఒక అతన్ని ఇచ్చాం. కానీ ఇతడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అతని కొరకు ఒక సాటి అయిన సహపాఠిని సిద్ధపరిచాడు. వారిరువురిని దీవించి ఆశీర్వదించి ఒక వివాహ వ్యవస్థను తానే చేసి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క భార్య ఎట్లా ఉండాలి అని అంటే ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. అయితే ఈ భార్యాభర్తలు సింగిల్ కాదు. ఎందుకంటే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చూడండి, ఇదంతా ఎట్లా సంక్రమించింది ఈయనకు అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. ఆయన త్రోవలందు నడుస్తూ ఉంటున్నాడు. ఆయనకు సాటి అయిన సహపాఠిగా పొందుటకు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహము చేసుకున్న తర్వాత మరి వారిరువురిని భూమిని నింపవలసిందని ఆశీర్వదించిన విధంగా అతనికి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒలీవ మొక్కలతో పోల్చాడు. ఒలీవ మొక్కలు. ఆ తర్వాత మరి ఆయన యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉంటుండగా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండుగాక. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ తండ్రుల దినం ఎలా వచ్చింది అనేటువంటిది మనము ఒకసారి చూద్దాం. సనోరా స్మార్ట్ అనేటువంటి ఒక స్త్రీకి వచ్చిన ఐడియా ఇది. ఐడియా టెలిఫోన్ వారు ఉన్నారు కదా, వారి స్లోగన్ ఏంటి? ఐడియా ఒక జీవితాన్ని మార్చివేస్తుంది. దానికి జోక్గా దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా అందరికి అర్థమయ్యేటట్టు వాట్ అన్ ఐడియా సర్జీ అంటారు. ఐడియా ఈమె జన్మించిన అతి స్వల్ప కాలంలోనే ఇంకా 1 year బర్త్డే జరుపుకోకముందే తల్లి మరణించింది. తండ్రి వివాహం చేసుకోకుండా ఉండి ఆ కుమార్తెను ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా ప్రేమించి ఆమెను ఒక పర్ఫెక్ట్ స్త్రీగా ఆయన సిద్ధపరిచాడు. సో ఈమెకి తెలివి వచ్చిన తర్వాత సండే స్కూల్ క్రమంగా వెళ్ళటం, దేవుని సన్నిధికి వెళ్ళటం, అన్నీ ఆలోచించడం. ప్రతి మే నెల 2వ వారమున లేక 3వ వారమున మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ తల్లి ప్రతి ఒక్కరూ వారి తల్లులను జ్ఞాపకం చేసుకుని ఉన్నట్లయితే వారికి బహుమానాలు, ప్రేమ అందిస్తూ ఉండేవారు. కానీ ఈ సనోరా స్మార్ట్ అనేటువంటి స్త్రీ జీవితంలో తల్లి లేదు కాబట్టి, తల్లి మరణించింది కాబట్టి తండ్రి సమర్పించుకుని ఆమెను అల్లారు ముద్దుగా ప్రేమతో పెంచి పెద్దది చేశాడు. 1909వ సంవత్సరంలో ఈ మదర్స్ డే జరిగే సందర్భంగా ఈమె బాగా ఆలోచించింది. ప్రభు ఒక ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియాను తన యొక్క సంఘ కాపురి వద్దకు వెళ్ళి, అయ్యా, ప్రతి సంవత్సరం
మాతృ దినోత్సవం చేసుకుంటున్నారు, మదర్స్ డే జరిపించుకుంటున్నారు. చాలా సంతోషం. కానీ నాకు నా తల్లి నేను తెలుసుకోకముందే ఆమె మరణించింది. తండ్రే నాకు తండ్రిగా ఉండి మరి నన్ను పెద్ద చేసి ఉంటున్నాడు. ఆ కారణంగా అయ్యా మరి వచ్చే సంవత్సరం తప్పకుండా తల్లి దినోత్సవం అయిపోయిన తర్వాత తండ్రుల దినోత్సవం కూడా జరిపించాలి అని చేతులు జోడించి నమస్కరించి ఆ అయ్యగారికి వినతి పెట్టుకుంది. ఆయన తప్పకుండా జ్ఞాపకం చేసుకుని 1910 సంవత్సరం జూన్ మాసము 19వ తారీఖున ఆమె తండ్రి యొక్క జన్మదినం సందర్భంగా అక్కడ చెయ్యాలి అని కోరిన తర్వాత 1924లో ఆ దేశ ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరము జూన్ 3వ ఆదివారము ఫాదర్స్ డేగా తీర్మానించి ప్రపంచవ్యాప్తంగా తండ్రుల దినంగా ఎంతో సంతోషంగా పిల్లలు గడుపుతూ ఉంటున్నారు. అయితే మరి 1966 సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇంకొక ప్రెసిడెంట్ జాతీయ దినముగా దీనిని ప్రారంభించారు. జాతీయ దినం. ఆ విధంగా ఈ తండ్రుల దినోత్సవం ప్రాచుర్యంలోనికి వచ్చినట్టు మనం చూస్తాం. మరి ఇప్పుడు కొంతమంది తండ్రులను బైబిల్ గ్రంథంలో తండ్రులను విషయం ధ్యానిద్దాం. ఈ లోకంలో మానవులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు అనగా ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ పరమదేవుడు ఈ సంస్థలు స్థాపించు వారి అందరికీ గైడ్ అయి ఉంటున్నాడు, సృష్టికర్త అయి ఉంటున్నాడు. అయితే మరి ఆయన మానవ కళ్యాణార్థమై ఆయన చేసినటువంటి కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థగా దీన్ని చూస్తూ ఉంటాం. మరి దేవుడే ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన 128వ దావీదు కీర్తనలో తండ్రి యొక్క లక్షణములను విధంగా ఒక మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తూ ఆశీర్వదించబడినటువంటి భార్య పిల్లలు కలిగి ఒక చక్కని కుటుంబ వ్యవస్థను ఇక్కడ మనకి సొలొమోన్ మహారాజ్ చూపిస్తాడు. ఎప్పుడైతే ఈ దేవుడు స్థాపించి ప్రారంభించినటువంటి కుటుంబ వ్యవస్థ అది అవస్థలలోకి వెళ్ళిపోతే దేవుణ్ణి విడిచి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి దైవికమైనటువంటి పద్ధతిలోనే కొనసాగినప్పుడు అనగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని పఠించి దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని మన జీవితాల్లో అన్వయించుకుని వాటి ద్వారా రాబో తరమునకు మన పిల్లలకు ఒక కుటుంబ వ్యవస్థలోని సమస్తము కూడా బోధిస్తూ కూర్చుంటే ధర్మశాస్త్రం సెలవిస్తుంది. నువ్వు పిల్లలు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నా శాసనములను వారికి నేర్పించాను. ఆ విధమైనటువంటి చక్కని కుటుంబము ఆ దైవిక పద్ధతిలో కొనసాగినప్పుడు కుటుంబాలు ఆదర్శప్రాయంగా ఉంటాయి. అలా కొనసాగినప్పుడు ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబాలు ఆధ్యాత్మికతను సంతరించుకుంటే అవి మరి సంపూర్ణమైనటువంటి కుటుంబాలుగా ఉంటాయి. అలా కొనసాగినప్పుడు మరి ఈ ఆత్మీయ కుటుంబాలుగా ఎప్పుడైతే స్థిరపడ్డారో ఈ ఆత్మీయ కుటుంబాలు అన్నీ కలిసి ఒక చోట ఉండి వారి వ్యవస్థ కొరకు దేవునికి వందనాలు చెల్లించి వాక్యానుసారంగా సృష్టికర్తను స్మరిస్తూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే అవి సంఘాలుగా ఏర్పడతాయి. చూడండి, ఒక సంఘము మరి ఏర్పరచబడ్డది అని అంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటారు. దాని కొరకు చాలా శ్రమ ఉంటుంది, దర్శనాలు ఉంటాయి. ఆ దర్శనాలని మరి తను సొంతం చేసుకుని దేవునికి వినయ విధేయతలతో ఆ దర్శనము కార్యరూపంలో వచ్చి ఆ యొక్క మందిరము ద్వారా కాంగ్రిగేషన్ ద్వారా క్రైస్తవుల విశ్వాసుల ద్వారా
దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఆధ్యాత్మికమైన ఆదర్శప్రాయమైనటువంటి మరి కుటుంబాలు, సామాజిక కుటుంబాలుగా, దైవిక కుటుంబాలుగా, ఆధ్యాత్మిక కుటుంబాలుగా మరి తల్లిదండ్రులు కలిసి ప్రముఖమైనటువంటి పాత్రను వహించినప్పుడే ఆ కుటుంబం మధ్య బాధ్యతలు పంచుకుంటారు. అందరూ అన్ని బాధ్యతలు చేస్తారు మరి కాబట్టి ఈ కుటుంబము ప్రముఖ పాత్రను వహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబముల మధ్య బాధ్యతలు వేరువేరుగా ఉంటాయి. ఉన్నతమైనటువంటి బాధ్యతలు ఒకరే నిర్వర్తిస్తే కాదు, మరి పరస్పర సంతోషంతో, పరస్పర సహకారంతో ఆ కుటుంబాల్ని, అనగా మరి మనకు సాంప్రదాయం చూస్తూ ఉంటే పురుషుడు కాళ్ళ మీద కాలేసి కూర్చుంటాడు, అన్నీ సిద్ధపడిపోవాలి, టేబుల్ మీదకి వచ్చేయాలి. ఇది కరెక్ట్ అయినటువంటి వ్యవస్థ కాదు. దేవుడు ఏర్పరిచినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉండి వారి బాధ్యతలను వారు ఉమ్మడిగా చేసుకున్నప్పుడే, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు సహకారంతో జీవించినప్పుడే మరి తల్లుల దినోత్సవం, మాతృదినోత్సవం, పితృదినోత్సవం ఇవన్నీ కూడా మనం సంతోషంగా చేసుకుంటూ ఉంటే మరలా ప్రభు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు అందరూ ధన్యులు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీలో గిట్ట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండునని ఆయన పరమ నుండి భూమిపై ఉన్న మనులకు దీవెన ఆశీర్వాదాలు మరి కురిపిస్తూ ఉంటాడు, కలుగు చేస్తూ ఉంటాడు. సో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆదర్శప్రాయమైన తండ్రులను కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. మొదటివాడు హానోక్. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 సంవత్సరాలు. ఎంత గొప్ప ధన్యత. ఎందుకంటే ఆయన దేవునితో నడిచాడు, సంతానమును, కుమారులను, కుమార్తెలను ఆ మార్గంలో నడిపించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. త్వరగా ముగించాలి, ఉన్నటువంటి 15 నిమిషాలు సద్వినియోగం చేసుకోవాలి. 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ నోవహు అనేటువంటి వ్యక్తిని దర్శించాడు దేవుడు. ఆ సమయానికి లోకమంతా గొప్ప పాపంతో నిండిపోయింది, అవినీతితో నిండిపోయింది. ధర్మశాస్త్రానుసారంగా కాక వారి యొక్క దేవుని యొక్క ఆజ్ఞల మేర కాక వారి జీవితాలను వారే చేసుకుంటూ ఉంటున్నారు. దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టిని చూసి చాలా బాధపడ్డాడు. అయితే నోవహును చూచాడు, ఆయనని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? నోవహు నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. దేవుడు తాను చేసిన నిబంధనను నోవహు సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు. ఆ నిబంధన అనేటువంటి వ్యవస్థను అవస్థలకు పాలు కాకుండా తన కుటుంబం అంతా కలిసి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మేరకు రక్షింపబడుటకు ఈ యొక్క ఓడను కట్టి అబ్రహాం తర్వాత మోషే 430 సంవత్సరములు బానిసలుగా ఉంటున్నటువంటి హెబ్రీయులను లేక మరి యూదులను తిరిగి నిర్గమమునకు దేవుడు ఏర్పాటు చేసిన దేశమునకు వచ్చేటువంటి ప్రక్రియలో గొప్ప నాయకత్వం చేశాడు. ఆయనకు 2 బిరుదులు ఇచ్చాడు దేవుడు. ఒకటేంటి? మోషే నా ఇల్లంతటిలోనూ నమ్మకస్తుడైనటువంటి, నా ఇల్లంతటిలో వాడవాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పి, బడా నమ్మకమైన మంచి దాసుడా, అతి తక్కువలో నీవు ఎంతో హానెస్ట్గా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, కాబట్టి
ఇవి కూడా తీసుకో, ఈ 5 తలాంతులు కూడా తీసుకో. మోషే ఒక్కరికి మాత్రమే. మొదటి టైటిల్ ఏంటి? నాయులంతటిలో నమ్మకస్తుడు. రెండవ టైటిల్ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికంటే సాత్వికుడు. భూమి మీద ఉన్నటువంటి అందరికంటే సాత్వికుడు. నెక్స్ట్ కమింగ్ అబ్రహామును చూసుకుంటాం. 12వ వచనం నుంచి కొన్ని అధ్యాయాలు, సుమారుగా 9-10 అధ్యాయాలు అబ్రహాం జీవిత చరిత్ర, ఆయన కుమారుడైన ఇస్సాకు జీవిత చరిత్ర, వృద్ధురాలైన భార్య జీవిత చరిత్ర. ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీగా పరిపూర్ణమైనటువంటి కుటుంబంగా వారు ఉన్నారు. అయితే మరి 4వ వ్యక్తి పేరు, నేను ధ్యానించినటువంటి 4వ వ్యక్తి యెహోషువ. మోషే నాయకత్వం అయిపోయే సమయానికి కానాను దేశంలో ప్రవేశించడానికి నాయకుడు కావాలి. యెహోషువను దేవుడు నిర్ణయించాడు, నాయకుడు అభిషేకించాడు. అలా మరి ఒక సమయం వచ్చేటప్పటికి జనులందరూ కూడా విభేదాలు వచ్చినాయి. మాకు కనిపించే దేవుడు కావాలి, నడిపించే దేవుడు కావాలి, మా ముందు నడవాలి అనేటువంటి చెడ్డ తలంపులు వచ్చినాయి. కాబట్టి జనులందరూ కూడా ఏమైపోయారంటే ద్విమనస్కులు అయిపోయారు. రెండు మనస్సులు, 50% సాతానికి, 50% దేవునికి. ఈ విధంగా ద్విమనస్కులు అయిపోయినట్లు దేవుడు గమనించినప్పుడు నాయకుడు ఏం చేశాడు? ఏం చెయ్యాలో అది చేశాడు. అయ్యా, మీరు ఆలోచించుకోండి. బయలు దేవతలను పూజిస్తారో, ఇంకొక దేవుడిని పూజిస్తారో, మీరు ఎవరినైనా పూజించండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము. అక్కడ మాత్రం లేదనుకుంటున్నా, నేను చెప్తున్నాను. మీరు ఎవరినైనా ఆశ్రయించండి, ఎవరినైనా ఆరాధించండి, నేనును నా కుటుంబము యెహోవాను మాత్రమే ఆరాధిస్తాము అని మరి పరలోకపు తండ్రికి విధేయుడై ఉంటుండగా, క్రీస్తునందు ప్రియమైన తండ్రులారా, మీరు ఈ తండ్రులను ఆదర్శప్రాయంగా తీసుకుని ఆయన ఆజ్ఞలను గైకొంటూ తమ కుటుంబముల్లో కుమార్తెలను విశ్వాసంతో నడిపించటకు తండ్రి యందు నమ్మకము గలవారుగా సిద్ధపరిచేటువంటి పరిపూర్ణమైన తండ్రిగా మనం ఉండాలి. సాధారణంగా ఒక జోక్ చెప్తా ఉంటారు. మై చిల్డ్రన్ అండ్ యువర్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. కాబట్టి మరి అది కాదు. పర్ఫెక్ట్ తండ్రి ఎవరు అనంటే పరలోకముందు మన తండ్రి. ఆయనకు మన అవసరాలన్నీ తెలుసు, మన యొక్క వ్యాజ్యాలన్నీ తెలుసు. కాబట్టి ఆయనకు మనము మొక్కుకుంటే అది ఆ విధంగా. అయితే కొన్ని తండ్రులకు ఉండవలసినటువంటి విశేష లక్షణాలని కొన్ని ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. మరి 5 ఆజ్ఞలలో, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిదండ్రులను సన్మానించండి. ఈ రోజుల్లో అనాథాశ్రమాలు అని చాలా ఏర్పడిపోతున్నాయి. దాంట్లో సీనియర్ సిటిజన్స్ అనగా తండ్రులు పెద్దవారు అయిపోతూ ఉంటే వారు సేవలు చేయలేక తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తారు. వాళ్ళని ఎప్పుడైనా దర్శిస్తే వాళ్ళు చెప్పే స్టోరీస్ అన్నీ వినేవారు ఉంటే చాలు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఏంటి మా పరిస్థితి అని. ఆ తర్వాత మరి తండ్రి శిక్షించేవాడు కాబట్టి 23వ వచనంలో నా గద్దింపు విని తిరుగుడి,
ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించును. కాబట్టి ప్రియులారా, మరి అన్న వస్త్రములు కలిగి విద్యాబోధలు కలిగి సమకూర్చేటువంటి తండ్రిగా యెహోవా ఈరే మీద నమ్మకం ఉంచాడు అబ్రహాము. అదేవిధంగా మనము కూడా ఆయన యందు నమ్మకం ఉంచితే ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు, వ్యక్తిత్వం యొక్క పరిపూర్ణతకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కీలక పాత్ర వహిస్తూ ఉంటున్నాడు ఒక తండ్రి. కాబట్టి నీ కుమారుడా, నీవు తండ్రి చేయ శిక్షను అంగీకరించు, శిక్షలో నాడు. ఆ తర్వాత మరి 13వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 13:1. తండ్రి శిక్షించని కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అదే 3వ అధ్యాయము 11-12 వచనాల్లో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు. మరి నీతిమంతునికి అధిక సంతోషము కలుగును. ఒక్క 2 మరి వాక్యాలు నేను చదివి ముగిస్తాను. కీర్తన గ్రంథం 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమునందు దేవుడు తండ్రిని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తనై ఉంటున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. సంతులేని దాని కుమారుల సంతోషం కలగా తల్లిగా చేస్తానంట. ఈ 2 చాలా అవసరమే. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులు దేవునికి సమర్పించుకుని చేసినట్లయితే మరి మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి, ఆధ్యాత్మికలో ఎదుగుతాయి. ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు సంఘంలో ఒక సంఘంగా కూడుకుని దేవుని స్తుతిస్తూ ఉంటున్నట్లయితే మరి ప్రతి స్తుతిని ఆయన అంగీకరిస్తాడు. నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని 128వ కీర్తనలో చెప్పండి. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీలోకి నీ పిల్లలు, నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లే ఉండును, నీ పిల్లలు ఒలివ మొక్కలో ఉండేది. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈ విధముగా ఆశీర్వదించబడును. మరి సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును, నీ పిల్లలను నీవు చూచెదవు. Once again, I encourage all of you to read Bible, take the instructions that are given particularly for fathers and mothers, and make your family as a perfect family, as a family which God invites into His sanctuary to worship Him and to exalt Him. Happy Father's Day. God bless you all. Thank you. ప్రకటనలు గమనించండి. బర్త్డేస్ జ్ఞాపకం చేస్తున్నాను. మిస్టర్ లక్ష్మణ్, హస్బెండ్ ఆఫ్ సంధ్య, 25th June. మిస్ తవిత, అప్పలనాయుడు దంపతుల కుమార్తె తవిత, 27th June. మిస్ భరణిపాల్ అనుకుంటా, ఆయనది 29th June. వెడ్డింగ్ యానివర్సరీస్ 22వ తారీఖున మిసెస్ అండ్ మిస్టర్ జాన్ చదలవాడ సుశీల వివాహ వార్షికోత్సవము. తర్వాత 29 June ఎం వినయ్ అండ్ సలోమి వారి యొక్క వివాహ వార్షికోత్సవం కూడా. 30th June మాదాసు రామ్ ప్రసాద్ అండ్ శిరోమణి యొక్క వివాహ వార్షికోత్సవం. ఆ తర్వాత మరలా తిరిగి 25వ తారీఖు లక్ష్మణ్ అండ్ సంధ్య వాళ్ళ వివాహ వార్షికోత్సవం. ఒక ప్రత్యేకమైన ప్రకటన గమనించండి దయచేసి. ఇది మనవి ఏంటి అని అంటే, ప్రభుత్వ పరంగా 7వ తారీఖు వరకు లాక్డౌన్ అయ్యి 8వ తారీఖు నుంచి లాక్డౌన్ క్లోజ్ చేశారు కదా. చాలా సంతోషంతో మనం పోయిన వారం 14వ తారీఖు ఆరాధన మందిరంలోనే జరిపించుకున్నాం. దానికి మరి అరేంజ్మెంట్స్ చేయటానికి యవనస్తులు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ప్రతి చైరు, ప్రతి పనిముట్టు కూడా శానిటైజ్ చేసి సిద్ధపరిచారు. తక్కువ సంఖ్యలోనే వచ్చారనుకోండి, పర్వాలేదు. సో మరి ఇంత
అంటే శ్రమ పడుతున్నాము అని కాదు, కానీ చెప్తున్నాను ప్రాక్టికల్గా. నేను కూడా ఉండి చూశాను, వేసాను కాబట్టి చెప్తున్నాను. మేము డిస్కస్ చేసి తీసుకున్న తీర్మానం ఏంటంటే తిరిగి మళ్ళీ ప్రకటించే వరకు కూడా ఈ ఆన్లైన్ ప్రోగ్రామే కొనసాగుతుంది. దయచేసి వినండి. అయితే ఒక రాయితీ ఉన్నది. ఏంటి అని అంటే, ఎవరైనా అంటే గత వారాల్లో 3 వారాల నుంచి మహేష్ అండ్ రమేష్ ఇద్దరు వచ్చి ఆదివారం సాయంత్రము కొంతసేపు దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థించుకుని వెళ్తున్నారు. అలా మీలో ఎవరికైనా కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థనలో గడపాలి అని అనుకుంటూ ఉంటున్నట్లయితే దయచేసి మీకు ఆహ్వానిస్తున్నాను. మీరు ముందుగా ఫోన్ చేసి చెప్పినట్లయితే క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో ద్వారములు తెరిచిపెట్టి ఉంటాయి. మీరు వచ్చి మీ సమయంలో దేవునితో గడిపి ప్రార్థించి వెళ్ళొచ్చు. దానికి ఏమీ సమస్య లేదు. ఆ తర్వాత సిక్ పీపుల్, ఇన్ఫాంట్స్, బేబీస్ ఉన్నటువంటి తల్లులు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ గురించి ప్రార్థించాం. ఎగ్జామ్ లేకుండానే రిజల్ట్స్ వచ్చేసినాయి. వాళ్ళందరూ కూడా పాస్ అయిపోయినట్టు. అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినటువంటి వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాం. ఎవరు అని అంటే లావణ్యం ముందుగానే పాస్ అయిపోయింది. షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ నీట్. ఆమె గురించి మనం ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత కారుణ్య మంచి స్కోర్తో పాస్ అయింది. ఆ తర్వాత శైలి కూడా పాస్ అయింది. ఈ ముగ్గురు నీట్ పరీక్ష రాయటకు సిద్ధపడుతున్నారు. దయచేసి మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మరి ఎగ్జామ్స్ అప్పుడు ప్రార్థించినటువంటి సంఘమునకు మరి వారు కృతజ్ఞత తెలుపుతూ ఉంటున్నారు. ప్రత్యేకంగా శుక్రవారం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవాడు. శుక్రవారం ప్రార్థనకు వచ్చే వారందరూ కూడా ఆ కుటుంబాల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత మరి మందిర సిద్ధపరిచే విషయంలో కూడా ఉన్నారు. ఆ తర్వాత మరి వివాహముల కొరకు సిద్ధపడుచున్నటువంటి వారి నిమిత్తం ప్రత్యేకంగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత దాస్ జాక్లిన్ ఈజ్ అండర్గోయింగ్ కీమోథెరపీ. ఆయనకు ఇంటెస్టైన్స్ క్యాన్సర్ సంభవించింది. ఆయన గురించి ప్రార్థించాలి. ఆ తర్వాత గత వారంలో కూడా చెప్పాను, సోఫియా భర్తను పోగొట్టుకుంది. లివర్ ప్రాబ్లంతో బాధపడుచు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి హెప్సిబా నిమిత్తము దయచేసి అందరూ ప్రార్థన చేయాలని కోరుతుంటున్నాను. మరి నీట్ పరీక్ష కొరకు సిద్ధపడుచున్న లావణ్య, కారుణ్య, షై రాయల్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ మరి వీరి నిమిత్తము ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు ప్రార్థించాలని మనవి. ఆ తర్వాత మరి ఒకవేళ ఫ్రైడేస్ ప్రార్థనలు గడపాలి యథావిధిగా అనుకున్నవాళ్ళు మరి ప్రభుత్వం తరఫు నుంచి ఏమి రిస్ట్రిక్షన్ లేవు, కానీ మీరు ఒకవేళ ఆ విధంగా ఫ్రైడే వచ్చి ప్రార్థనలు గడిపి వెళ్ళొచ్చు. నాయుడు ఉమ్మ వాళ్ళు నిన్న ప్రయాణమై గ్రామానికి వెళ్ళారు, క్షేమంగా చేరిపోయారు. ప్రార్థించమని కోరాడు. వారి నిమిత్తం దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. సో ఈ ప్రకటన మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాను. దయచేసి మరి మీకు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వచ్చి మందిరంలో ప్రార్థించుకోవాలి అని అనిపిస్తే తప్పకుండా రండి. అయితే ముందుగా ఫోన్ చేయండి. ద్వారంలో తెరిచి సిద్ధపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ప్రత్యేకమైన ప్రకటనలు. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుంటాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నీవు ఉచిత కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి యొక్క పరిశుద్ధ దినమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు దినమును పరిశుద్ధ దినంగా ఆచరించుటకు, నిన్ను ఆరాధించుటకు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రేమలో ప్రభావం వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పట్టిన దీవించండి, ఆశీర్వదించండి, ఈ కృపలో భద్రపరచండి. గర్భవతులైనటువంటి మరి సుజాత రాజశేఖర్ నిమిత్తం ప్రార్థిస్తున్నాము. సౌజన్య త్రినాథ్ నిమిత్తం ప్రార్థిస్తున్నాము. నేను మరి వీరికి
ప్రత్యేకమైనటువంటి మీ కృప అవసరమవుతున్నది. తగిన సమయమందు వారు సుఖమైనటువంటి ప్రసవమును కలుగు చేయండి, సహాయకం దయచేయండి. వృద్ధులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ముఖ్యంగా మరి బర్నబాస్ దంపతులు, పాలరాజు దంపతులు, ప్రభావం మీరు వారు ఆ దిన గృహంలోనే ప్రార్థించుకునే విధంగా వారిని వీలు కలిగి చేయండి, కృప చూపించండి. ప్రేమమైన నీకే వందనాలు, స్తోత్రాలు. నీటి పరీక్ష కొరకు సిద్ధపడుతున్నటువంటి లావణ్య, కారుణ్య, శైలి రాయలు బట్టి వందనాలు. ఆయన ఏ విధంగానైతే ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులతో మీరు ఇచ్చినటువంటి జయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి అదేవిధంగా నీట్ పరీక్ష రాసి దాంట్లో కూడా వారు మంచి ర్యాంక్ తీసుకుని వచ్చి తప్పకుండా వారి యొక్క హృదయ వాంఛలను తీర్చగలరని నన్ను ప్రార్థిస్తుంటున్నాను. గొప్పమైన నీకే వందనాలు, స్తోత్రాలు. దయగల రాజా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మరి ఈ కరోనా వైరస్ యొక్క తీక్షణత ఎక్కువైంది. ఇంతకాలము మరి మామూలుగానే ఉంది, మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైంది. అయినా మరి ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. నేను కాపాడవలసింది నీవే, నిన్ను స్వస్థపరిచే హోవా నేనే అన్నారు. నేను క్వారంటైన్స్లో ఉన్నటువంటి వారిని మరి ప్రభావ దిగ్బంధంలో ఉన్నటువంటి వారిని, ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారిని, వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్లకి, నర్సెస్కి, అదేవిధంగా జిహెచ్ఎంసి శుభ్రపరిచే వారికి, వీరందరినీ ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించండి. కొంతమంది డాక్టర్లు సైతము, నర్సెస్ సైతము పాజిటివ్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. అట్లాంటి వారిని మీరే దృష్టించాలి, మీరే మీ స్వస్థత కార్యమును పంపించి వారిని అందరినీ చేయాలి. నేను మా సంఘంలో ఎవరూ కూడా ఈ మహమ్మారి బారిన పడకుండా మీరే కాచి కాపాడి సంరక్షించండి. మరి ముఖ్యంగా ప్రభుత్వపు ఆజ్ఞలను, హెచ్చరికలను తప్పకుండా పాటించినట్లు ఆయన మాకు నీ సన్నిధి విడిచిపెట్టక నీ సన్నిధి యొక్క శక్తి, శాంతి, సమాధానంతో నింపబడిన వారమై మరి ఈ విధంగా మేము కలుసుకొని సంతోషించి సహవాసించే పర్యంతం మీ కృపాహస్తంలో అప్పగిస్తూ మా ప్రభువును మీ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అతిమిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, సంరక్షణ, ఆయన ప్రేమించి ప్రేమికి మరి విశేషంగా వచ్చిన బిడ్డలకు, సంఘమంతటికి ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక.